గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, కుబేరా ఛానల్ స్వాగతం. ముందుగా మనకి హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. ఈరోజు లెవెల్స్ ఎలా ఉండొచ్చు ఏంటి అనేది మనము ఒకసారి చూద్దాము మన ఛానల్ ద్వారా. ఓకే, సో మనకి 24,143 దగ్గర మనం క్లోజ్ అవడం చూస్తున్నాము. 24,143 నిఫ్టీ అండ్ సెన్సెక్స్ వచ్చేసి మనకి 149 పాయింట్స్ అప్లో ట్రేడ్ అయింది. సో ఆల్మోస్ట్ మనకి న్యూట్రల్గానే ట్రేడ్ అయిందండి మొన్న. అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మనకి 0.21 దగ్గర నెగిటివ్లో క్లోజ్ అవడం చూస్తున్నాము. నిఫ్టీ 18 డేస్లో మనకు వచ్చేసి మంచి పాజిటివ్గా మూమెంటం అయితే చూసాము. సో నిఫ్టీ 50 సెన్సెస్తో పోలిస్తే నిఫ్టీ 8 అనేది 1.58% మనకి పాజిటివ్ అనేది ట్రేడ్ అవడం ఇక్కడ చూస్తున్నాము. అది మీరు చూడాలి. స్మాల్ క్యాప్లో అయితే కొంత కరెక్షన్ అయితే కనపడింది. ఓకే, సో మనకి ఇక్కడ చూసినట్లయితే గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి యాజ్ ఆఫ్ నౌ వచ్చేసి 24,165 అనేది చూస్తున్నాము. కాకపోతే మీరు ఇక్కడ చూడాలి, డౌ జోన్స్ 1.39% అప్, ఈవెన్ యూరోప్ మార్కెట్స్ కూడా విపరీతమైన అప్లు అయితే మనము ఇక్కడ ట్రేడ్ అవడం చూస్తున్నాము. సో మనకి నిఫ్టీకి గిఫ్ట్ నిఫ్టీకి నాకు అంత తేడా కనపడలేదండి. కాకపోతే ఏంటంటే యూరోప్ మార్కెట్స్ చూడండి, ఎఫ్టీఎస్సి ఇక్కడ చూడండి, యూరోప్ మార్కెట్స్ వచ్చేసి ఎఫ్టీఎస్సి 0.79%, క్యాక్ 1.21, సెటో డాక్స్ 1.64. సో ఓవరాల్ మనకి మొత్తంతో చాలా పాజిటివ్ మూమెంటం అయితే చూస్తున్నాము. ఐటీలో మాత్రం మంచి పాజిటివ్ మూమెంటం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండి ఈరోజు. ఓకే, సో కొన్ని మనం ఇవి చూద్దాము, లెవెల్స్ చూసి మనం ఈ వీడియో అనేది క్లోజ్ చేద్దాం. ఓకే, ముందుగా మనం చూసినట్లయితే నిఫ్టీ వచ్చేసి మనకి ఇక్కడ చార్ట్స్, యాజ్ పర్ చార్ట్స్ చూసినట్లయితే నాకు వచ్చేసి జస్ట్ ఒక రెక్టాంగులర్ ప్యాటర్న్ అనేది ఇక్కడ ఫామ్ అయింది. ఒక రెక్టాంగులర్ ప్యాటర్న్ అనేది నాకు ఫామ్ అయింది. సో రెక్టాంగులర్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది కాబట్టి ఇది వచ్చేసి 60 పాయింట్స్ ఉందండి. 24,171 అప్ ప్లస్ సైడ్ మూమెంటం ఉంటే 24,111 అనేది లోవర్ సైడ్ రేంజ్ అయితే ఉంది. సో నాకు వచ్చేసి నాకు క్లియర్ కట్ అండి, ఇది ఒకవేళ డౌన్ సైడ్ మూమెంటం అవుతుంటే నేను సెల్లింగ్ సైడ్కి వెళ్తాను. సో సెల్లింగ్ సైడ్కి వెళ్తాను విత్ 24,000 టార్గెట్ అండి. విత్ 24,000 టార్గెట్ సెల్లింగ్ సైడ్కి వెళ్తాను. కాకపోతే మార్కెట్లో కొంత బుల్లిష్ మూమెంటం ఉంది కాబట్టి ఈరోజు మనం కాల్ ఆప్షన్ సైడ్ వెళ్దాము. మార్కెట్ కొంత మనకి పాజిటివ్, ఈ యొక్క లెవెల్స్లో మనకి పాజిటివ్గా కనుక ఓపెన్ అయితే మాత్రం మనం అప్ సైడ్ టార్గెట్ తీసుకుంటాం. విత్ 24,111 అనేది స్టాప్ లాస్ పెట్టుకుంటాం. 24,111 స్టాప్ లాస్ పెట్టుకుంటాం. టార్గెట్ 24,250 ఫస్ట్ టార్గెట్, తర్వాత వచ్చేసి 24,325. సో 325 టార్గెట్, 250 టార్గెట్ నిఫ్టీలో నేను ఈరోజు ఓన్లీ అప్ సైడ్ మూమెంటం ఉంటానికి చూస్తున్నాను. ఓకే, అప్ సైడ్ మూమెంటం ఉంటానికి చూస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాము. సో నాకు బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా నేను చూసినట్లయితే నాకు కొంత చాలా స్మాల్ రేంజ్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి సో మనకు వచ్చేసి 769, 49,769. ఇక్కడ చూసినట్లయితే 49,769, 49,694. సో 70 పాయింట్స్ మనకి డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇది కూడా నాకు సేమ్ ప్యాటర్న్ కనిపిస్తున్నాను. నేను అప్ సైడ్ మూమెంటం ఈరోజు క్యారీ అవుతున్నాను. సో దగ్గరగా నాకు టార్గెట్స్ వచ్చేసి 50,300 200 లెవెల్స్ అయితే నాకు కనిపిస్తుంది. అప్ సైడ్ మూమెంటం 15,200 to 300. సో మీరు అబౌట్ 400 to 500 పాయింట్స్ విత్ జస్ట్ స్టాప్ లాస్ ఆఫ్ మనకు వచ్చేసి 80 పాయింట్స్. ఓకే, సో మీరు బ్యాంక్ నిఫ్టీ నాకు మంచి మూమెంటం ఈరోజు చూస్తుంది అనేది నేను ఇక్కడ చూస్తున్నాను, అది మీరు ఒకసారి గమనించాలి. ఓకే, సో ఈరోజు ఎక్కువగా నేను కాల్ ఆప్షన్ సైడ్ ఉండడానికి చూస్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ హెచ్ఏఎల్ అనేది మనకి ఒక రిజల్ట్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. చాలా బ్లాక్ బస్టర్ రిజల్ట్స్ ఇచ్చినట్లు చూస్తున్నాము. నెట్ ప్రాఫిట్ వచ్చేసి 7% ఇయర్ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. సో 77%. ఈవెన్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ డ్యూరింగ్ ద సేమ్ పీరియడ్ 11% ఇయర్ గ్రోత్ అనేది చూస్తున్నాము. సో ఈవెన్ బడ్జెట్లో కానీ మనకి అనౌన్స్ చేసినట్లుగా సెంట్రల్ డిఫెన్స్ ఏదైతే ఉందో ఆ స్టాక్స్ అన్ని చాలా మంచిగా పర్ఫామ్ చేస్తుంది, ఇంకా పర్ఫామ్ చేయబోతున్నాయి. దీని లెవెల్స్ కూడా ఒకసారి గమనిద్దాం. ఓకే, నెక్స్ట్ ఇండియా ట్రేడ్ డెఫిసిట్ అనేది ఇది ఒక నెగిటివ్ అయితే ఉంటుందండి. ట్రేడ్ డెఫిసిట్ అనేది మనకు వచ్చేసి తగ్గినట్లుగా చూస్తున్నాం, మనకి వైడెన్స్ అన్నట్లుగా చూస్తున్నాము. సో మనకి ఇది వచ్చేసి కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అయితే మనకు కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ డేటా చూద్దాము. ఇన్ఫ్లేషన్ వచ్చేసి 3 months లోకల్ ఇన్ఫ్లేషన్ వచ్చింది, హోల్సేల్ ఇండెక్స్ అన్నట్లుగా చూస్తున్నాము. సో ఇది ఒక పాజిటివ్ సెంటిమెంట్ అండి. సో ఇది ఒక పాజిటివ్ సెంటిమెంట్. ఏమైతే మనం ఇక్కడ స్టేట్మెంట్స్ డిస్కస్ చేస్తున్నామో జాగ్రత్తగా గమనించండి, ఎందుకంటే మార్కెట్లో వీటి ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది అపోలో హాస్పిటల్స్ వచ్చేసి ప్రాఫిట్ జూమ్స్ 83% ఇయర్ ఆన్ ఇయర్, రెవెన్యూ ఆఫ్ 15%. నేను చాలా రోజుల నుంచి అపోలో హాస్పిటల్స్ ఈవెన్ ఎబిట్ చూడండి 33% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అన్నట్లు ఇస్తున్నారు. సో చాలా రోజుల నుంచి దీని మీద చాలా బుల్లిష్ మూమెంటం చూస్తున్నాను. ఏదైనా హాస్పిటల్ సెగ్మెంట్ ఉంటే నేను అపోలో హాస్పిటల్స్ క్యారీ చేస్తాను, ఎందుకంటే ఇది వచ్చేసి మనకి డయాగ్నోస్టిక్స్ కానివ్వండి, ఫార్మసీ రిటైల్ చైన్స్ కానివ్వండి, డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి. సో నెంబర్ ఆఫ్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ వేరే హాస్పిటల్స్ కూడా బాగా ఫాస్ట్గా టేకప్ చేస్తుంది. ఓకే,
నెక్స్ట్ వచ్చేసి హీరో మోటార్ కార్ప్ వచ్చేసి మనకి మోటార్ కార్ప్ ఈవీ సెగ్మెంట్. సో ఇది వచ్చేసి మనకి ఈవెన్ 36% ఇయర్ ఆన్ ఇయర్ ప్రాఫిట్ గ్రోత్ అన్నట్లుగా చూస్తున్నారు. ఈవెన్ మనం చూసినట్లయితే బోత్ ప్రాఫిట్ అండ్ రెవెన్యూ వర్ బిలో ఈటీ నౌ పోల్ ఆఫ్. సో బిలో ఎస్టిమేట్స్ అన్నట్టు చూస్తున్నాము. కాకపోతే ఏంటంటే మనకి ఈవీ సెగ్మెంట్లో మంచి రిజల్ట్స్ అయితే మనం చూస్తున్నాము. నెక్స్ట్ నైకా, ఇది వచ్చేసి ఫ్యాషన్ బ్రాండ్స్ అండి. సో దగ్గర దగ్గర 152% మనకి ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అన్నట్లు చూస్తున్నారు. ప్రాఫిట్ మనకి వచ్చేసి రెవెన్యూ జమ్స్ 23% అన్నట్లు చూస్తున్నాము. సో దీని యొక్క చార్ట్స్ ఇవన్నీ మనకు వచ్చేసి చార్ట్స్ చూస్తామండి తర్వాత. ఈవెన్ మనకి హిందాల్కో చూసినట్లయితే సో ఓవరాల్గా ఈరోజు మనం డిస్కస్ చేసిన అన్ని ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అయితే చాలా హైలో అన్నట్లుగా అన్నీ మనము చూస్తున్నాము. సో వాటి లెవెల్స్ ఒకసారి చూద్దాము. సో ఇప్పుడు వచ్చేసి మనం నైకా చూస్తున్నాము. నైకా వచ్చేసి మనం డే క్యాండిల్లో చూద్దామండి. సో ఓవరాల్ నాకు చూసినట్లయితే ఆల్ టైమ్ హై నుంచి మనం కొంత కరెక్షన్ అనేది ఇక్కడ చూసాము. సో కరెక్షన్ తర్వాత నాకు ఈరోజు ఇది కొంచెం పాజిటివ్ మూమెంటం. మీరు వచ్చేసి దీన్ని ఒకవేళ ఎంటర్ అవ్వాలంటే మాత్రం 185 లెవెల్స్ స్టాప్ లాస్ పెట్టుకొని నేను అప్ సైడ్ మూమెంటానికి ఎంటర్ అవుతానండి. నాకు దగ్గర 205 వచ్చేసి టార్గెట్, 205 టార్గెట్ జాగ్రత్తగా ఉండండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి హిందాల్కో. సో హిందాల్కో వచ్చేసి మనకు బాగా కరెక్షన్ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇది ఒక చిన్న సెగ్మెంట్, ఒక చిన్న మనకి రెక్టాంగులర్ ప్యాటర్న్ అనేది ఇక్కడ ఫార్మేషన్ అనేది జరిగింది. సో ఇది వచ్చేసి నేను ఈ లెవెల్స్ 640 నేను బయింగ్ ఉంటాను. అండ్ ఇది స్టాప్ లాస్ తీసుకుంటాను. అండ్ ఒకవేళ నేను ఇది డౌన్ సైడ్ కనుక వెళ్తుంటే మాత్రం ఈ లెవెల్స్ 605 దగ్గర ఎంటర్ అవుతాను. విత్ మనకి 640 లెవెల్స్ స్టాప్ లాస్ తీసుకుంటాను. అది మీరు ఒకసారి చూడండి. సో నాకు కాకపోతే ఏంటంటే ఇది వచ్చేసి కొంత రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరిగింది. అది అప్ సైడ్ కొంచెం మనకి మూమెంటం వచ్చేసి నాకు ఇది కొంత పాజిటివ్ మూమెంటం అప్ సైడే క్యారీ అవుతుంది అన్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఆల్ టైమ్ హైకి ఇప్పుడు ట్రేడ్ అయ్యేదానికి చాలా డెఫిసిట్ కనిపిస్తుంది. సో నాకు వచ్చేసి ఇది వచ్చేసి 605 610 స్టాప్ లాస్ పెట్టుకుని నేను అప్ సైడ్ మూమెంటం అయితే దీన్ని ఎంటర్ అవుతానండి. ఓకే. వన్ సైడ్ నేను అప్ సైడ్ మూమెంటం అయితే ఇది ఎంటర్ అవుతాను. నెక్స్ట్ వచ్చేసి హీరో మోటార్ కార్ప్. సో హీరో మోటార్ కార్ప్ వచ్చేసి మనకు బిలో ఎస్టిమేట్స్ అని అన్నట్లుగా కనిపించినా కూడా నాకు వచ్చేసి మార్కెట్ కరెక్షన్లో కొంత కరెక్షన్ అయితే కనబడింది 900 పాయింట్స్ దాకా. సో యాజ్ లాంగ్ యాజ్ 5160 డౌన్ ఉన్నంతసేపు నేను వచ్చేసి ఇది డౌన్ ఉన్నంతసేపు నేను వచ్చేసి దీన్ని నెగిటివ్ కిందే కన్సిడర్ చేస్తాను. సో మీరు ఇప్పుడైనా ఎంటర్ అవ్వచ్చు విత్ 5160 స్టాప్ లాస్ పెట్టుకొని మీరు ఈవెన్ సెల్లింగ్ సైడ్ ఎంటర్ అవ్వండి. సో హీరో మోటార్ కార్ప్ సెల్లింగ్ సైడ్ ఎంటర్ అవ్వండి. అపోలో హాస్పిటల్స్ అండి. అపోలో హాస్పిటల్స్ వచ్చేసి మనకి మంచి ఫేవరెట్ స్టాక్. సో ఇది వచ్చేసి మనకి హెల్త్ కేర్ సెగ్మెంట్ నాకు ఆల్ టైమ్ హై 6900 కనిపిస్తుంది. నాకు ఇక్కడ సెల్లింగ్ ప్రెషర్ అనేది హెవీగా కనపడింది. సో రిజల్ట్స్ వల్ల కొంత సెల్లింగ్ ప్రెషర్ హెవీగా కనపడింది. వన్స్ ఇది బ్రేక్ అయితే మాత్రం నాకు నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 6319 అనేది చూస్తున్నాను. అపోలో హాస్పిటల్స్ 6319 అనేది చూస్తున్నాను. సో మనకి హెచ్ఏఎల్ వచ్చేసి మనకి ఇది కొంచెం మనకి అప్ సైడ్ మూమెంటం బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. హెచ్ఏఎల్ ఈవెన్ మనం 15 మినిట్స్ క్యాండిల్ ద్వారా చూస్తాము. సో కాకపోతే నాకు వచ్చేసి ఈరోజు కొంత అప్ సైడ్ మూమెంటం అయితే ఇది బ్రేక్ అయ్యి 4691 అబోవ్ నేను ఇది బయింగ్ సైడ్కి వెళ్తానండి. 4691 అబోవ్ బయింగ్ సైడ్కి వెళ్తాను. విత్ 4658 స్టాప్ లాస్ పెట్టుకుంటాను. ఓకే. ఇంకోటి మనకి ఇది ఓలా ఎలక్ట్రిక్ అనేది మంచి మూమెంటం అయితే ఇచ్చిందండి. కాకపోతే ఏంటంటే మీరు స్ట్రిక్ట్ స్టాప్ లాస్ 107 స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకుని మీరు బయింగ్ సైడ్ ఎంటర్ అవ్వచ్చు. సో ఓలా వచ్చేసి 107 స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకుని మీరు బయింగ్ సైడ్కి ఎంటర్ అవ్వచ్చు. ఓకే. మీరు జాగ్రత్తగా మన లెవెల్స్ గమనించండి. ఏదన్నా క్వైరీస్ ఉంటే మన వీడియో ద్వారా మనం డిస్కస్ చేద్దాం. ఓకే. థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్.